ఏపీ పాలిటిక్స్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ మంటలు రేపుతోంది. ఈ అంశంపై కోటి సంతకాల సేకరణ చేపట్టి గవర్నర్ తలుపు తట్టేందుకు సిద్ధమైంది వైసీపీ. ఇటు కూటమి కూడా తగ్గేదేలే అంటూ కౌంటర్ అటాక్ చేస్తోంది. దీంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు వెళ్లిపోయింది. మెడికల్ కాలేజెస్ ను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపిస్తున్న విపక్ష వైసీపీ దీన్ని అడ్డుకోవాలని గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేయనుంది. ఇందుకోసం వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవబోతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి సంబంధించిన పత్రాలను గవర్నర్ కు అందజేయనున్నారు. ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలు నిండిన వాహనాలను జగన్ జెండా ఊపి లోక్ భవన్ కు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొంటారు. ఈ కార్యక్రమం తర్వాత వీరితో జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అవుతారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ నివాసం లోక్ భవన్ కు బయలుదేరుతారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కామ్ కు పాల్పడుతుందని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన తన హెరిటేజ్ అయినా సరే చంద్రబాబు నాయుడు ఉచితంగా చేయడానికి అయితే చేస్తారా? వాడు రూపాయి పెట్టకుండా లేదా రూపాయి పెట్టి 10 రూపాయలు ఎట్లా, 20 రూపాయలు ఎట్లా, 50 రూపాయలు ఎట్లా సంపాదించాలనేది వస్తారు. స్కామ్ అది, మామూలు ఇది కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రజాభిప్రాయ సేకరణలో ఇంత పక్కాగా బ్యాలెట్ బాక్సులు కదా పెట్టి తీసుకున్నట్టు ఓట్లు వేసినట్టే ఇది రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. 1,04,00,000 మంది పైగా అంటే 1,04,00,000 పైగా కుటుంబాలు ఈరోజు ఇంతగా ఉద్యమంలాగా జరిగిన దానిని దృష్టిలో పెట్టుకొని అంతానికి పోకుండా వాటిని ప్రభుత్వ రంగంలోనే కంటిన్యూ చేయాలా? వైసీపీ ఆరోపణలకు టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఈ అంశంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడింది. పీపీపీ విధానంలోనూ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు. మరింత మెరుగైన వైద్య సేవలు, మెడికల్ విద్య అందిస్తామంటే వైసీపీ వాళ్లకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు, ప్రైవేట్ చేశారు. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుని చిన్న నక్షత్రాలు వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టమే. మీరు కంప్లీట్ చేశారా ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. మొత్తంగా పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పీక్స్ కు చేరుతోంది. మరి గవర్నర్ను కలిసిన తర్వాత ఈ అంశంపై వైసీపీ ఏ రకమైన పోరుబాటుకు సిద్ధమవుతోంది? దీనిపై అధికార కూటమి కౌంటర్ ఎలా ఉండబోతుందన్న అంశంపై పొలిటికల్ గా చర్చ జరుగుతోంది.